హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వర్డ్. మన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదంటే మనకు ఫిబ్రవరి 29, ఫిబ్రవరి 30 అనేది మనకు ఉంది. ఓకే, సో ఫిబ్రవరి 29న పుట్టినరోజు జరుపుకునే భారత ప్రధాని ఎవరంటే మొరార్జీ దేశాయ్. 4 సంవత్సరాలకు ఒకసారి పుట్టినరోజు జరుపుకునే భారత ప్రధాని ఎవరంటే మొరార్జీ దేశాయ్. ఈయన 1896 ఫిబ్రవరి 29న జన్మించాడమ్మా. ఓకే, నెక్స్ట్ 1995 ఏప్రిల్ 10న మరణించాడు. అంటే ఎక్కువ వయసులో ప్రధానమంత్రి అయింది కూడా ఎవరంటే మొరార్జీ దేశాయ్. ఎక్కువ వయసులో ప్రధానమంత్రి అయింది ఎవరంటే మొరార్జీ దేశాయ్. అయితే బడ్జెట్ ని ఎక్కువ సార్లు ప్రవేశపెట్టిన భారత ప్రధాని ఎవరంటే మొరార్జీ దేశాయ్. బడ్జెట్ ను ఎక్కువ సార్లు ప్రవేశపెట్టిన భారత ప్రధాని 8+2 మొత్తం 10 సార్లు. ఓకే, సో అలాగే దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధాని, నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఈయననే. నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్, నాన్ కాంగ్రెస్ పిఎం. అంటే మొదట్లో ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ, తర్వాత బయటకు వచ్చి జనతాదళ్ పార్టీ ఏర్పాటు చేసుకొని ఈయన ప్రధానమంత్రి అయినాడు. ఇప్పుడు 1977, 79. ఓకే, ఇక ఇది ఇలా ఉండగా ఇక ఫిబ్రవరి 30 అనేది ఉందా లేదా అనేది మనకు చాలా మందికి కన్ఫ్యూజ్ అయ్యకొచ్చింది. అయితే ఫిబ్రవరి 30 అయితే ఉంది. ఫిబ్రవరి 29 4 ఒకసారి వస్తుంది, కానీ ఫిబ్రవరి 30 400 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 400 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎప్పుడు వచ్చింది? 1712 ఫిబ్రవరి 30 వచ్చింది. ఫిబ్రవరి 30 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2112 ఫిబ్రవరి 30 అనేది వస్తుంది. ఇంకా మనము 82 సంవత్సరాల దాకా ఆగాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో ఇది మనకు ఫిబ్రవరి 29, ఫిబ్రవరి 30కి సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.